తన చుట్టూ ఉన్న ప్రపంచం తనను మనిషిగా చూడని పరిస్థితుల్లోనే ఏ మనిషి అయినా రౌడీగా మారుతాడు. ఒక రౌడీ బ్రతకడానికి మాత్రమే చంపుతాడు అన్నది నిజమే అయితే, సమాజంలో మంచిగా బ్రతికిన ఓర్వలేని జనం చెయ్యని నేరానికి నిందను మోపింది. ప్రేమకు బదులుగా పగనే పంచింది. కాబట్టే నేనిక సమాజంపై పగ తీర్చుకొనుటకు మొదలుపెట్టాను. కానీ నా పగ గొప్పది కాదు, అలాగని తక్కువైనది కాదు, ఓ మోస్తారుది. అందుకే నా మోస్తారు పగను ప్రేమతో ముగించాను. నేను గాయపరిచిన ఆ చేతులే నా గాయాన్ని కట్టాయి. ఎండిన కట్టెకు జీవమునిచ్చినట్టు ప్రాణాపాయములో కొట్టుకుంటున్న నన్ను తన ప్రేమతో బ్రతికించిన నా జీవిత గాథ తపల్పూర్ రౌడీ వీరేంద్ర.
పరిశుద్ధమైన దేవ, ఈ పాదాలకు వందనాలు. ఈ దినం నన్ను బ్రతికించినందుకు వందనాలు. నాకు సహనమును ఓపికను దయచేయండి. నా శత్రువులను క్షమించగలిగే మనసు నాకు దయచేయండి. మీరు నన్ను క్షమించినట్లు నేను ఇతరులను క్షమించగలిగే మనసు నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంతే మరి, మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది మళ్ళీసారి చేద్దాం, మళ్ళీసారి కొడదాం. ఎట్లా అంటే ఇక మొత్తం వేరే పిలుచుకుంటూ కొట్టేసినాం. మనోడు తన్నింటరా హైలైట్ కొట్టిండు తెలుసా. నేనైతే ఇక ఘోరంగా కొట్టి. అవునవును. అన్న నమస్తే. నమస్తే రా తమ్మి. నైట్ ఎటు పోయినవాడు తమ్ముడు? నైట్ లేకుండే అన్న. నైట్ పని ఉండేరా, పెద్ద పని ఉండే. సరే టైంకి వచ్చినాడు తమ్ముడు, నువ్వు ఇంటి టైంకి వచ్చినావు. సరే డబ్బులు ఇస్తా, షాప్కి వెళ్ళి ఒక బీర్ కాటన్ తీసుకురా. వెళ్ళి పార్టీ ఇస్తారు తమ్ముడు, మీకు దావత్ ఇస్తున్నా. వెళ్ళు తొందరగా తమ్ముడు. ఓకేనా? స్టప్ తీసుకురా, స్టప్ మర్చిపోకు. అన్న ఇవ్వ అన్న. అరే తమ్మి వచ్చినావరా? వచ్చిన. అరే నీకోసం వెయిట్ చేస్తున్నాడు తమ్మి. పైసలు డబ్బులు తీసుకోలేరా? మీ పేరు చెప్తే అందరూ భయపడుతున్నారు. అంత ఉంటే మనం అంటే ఏమనుకున్నావురా? వీరేంద్ర అంటే ఏమనుకున్నావు? ఆడలు కుట్టాలంటే గడ పుట్టాలి. గజుమని అన్న సీదా వీరేంద్ర అన్న సరుకు అంటే మాత్రం అట్లుంటది మరి. మనం అంటే ఏమనుకున్నావు తమ్మి నువ్వు? మనం అంటే ఏమనుకున్నావు? ఓకేరా తమ్ముడు, ఓపెన్ చేయరా? ఇంకేది ఓపెన్ చేయ కాదు. నాలుగే ఉల్లారింద్ర, నోరు ఎండిపోయింది మొత్తం. తీయు. అరే తీసుకో. మొన్న పేరు చెప్పంగానే కిరాణా సామాన్ మొత్తం మనకి ఇచ్చిరన్న. అవునారా? అవునంటే అంటే మనం అంటే ఏమనుకున్నాడు తమ్ముడు? అట్లుంటదిరా మనం అంటే. అంతే మరి, మనం అంటే ఏమనుకున్నాడు తమ్ముడు? వీరేంద్ర అంటే ఒక బ్రాండ్. అరే నాలుగు బిర్లు ఇచ్చారా? ఇచ్చేయి, కొందరు ఓపెన్ చేసి ఇచ్చేయి. తీసుకోర్రా, మీరు తీసుకోండి. తాగండి రా, ఇలా ఫుల్ తాగండి. మీకోసం ఇంకా తెప్పిస్తారా మీకు? తాగండి. అరే తాగురా తమ్మి, తాగు తమ్ముడు. నువ్వు తీసుకో. చప్పేదిరా. తప్పా అన్న? చప్పేది మర్చిపోయింది.
ఎట్లా రా తమ్మి ఏమంటావు మరి? తీసుకురా, నువ్వు తప్పు తీసుకురా తొందరగా, నువ్వు వచ్చే వరకు ఇట్లా ఉంటాయి. పైసలు ఇయ్యకు ఇక, ఆ టైంలో భయపడ్డా. నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పేసి వీరేంద్ర అంటే ఒక బ్రాండ్ అని అంతే. ఓకే ఓకే వెళ్ళు తొందరరా. అన్న మొత్తం ఇచ్చిలే ఇచ్చినాడు తమ్మి. అంతే మరి. ఓకే సరే తీసుకోండి. ఇగో తీసుకోరా, తీసుకో. ఇగో నువ్వు తీసుకోరు, నువ్వు పట్టరా పట్టు. అన్న చేసుకోరు కదా. అలా షఫీ ఇద్దామా? చింపురా తమ్మి, చింపు. చింపేసేయండి. తీరా ఇటు ఇగో. చీమరు కూడా కతరా. అంటే ఇంకొంచెం కూల్ ఉంటే వేరే ఉండరా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కూలింగ్ అయింది. అరే డీప్ ఫ్రిడ్జ్ అయ్యలేరా? ఆడు భయపడరా నీ పేరు ఎప్పుడు అనుకుంటుంది ఇట్లా. ఓకే తాగండి తాగండి, కూలింగ్ అయితే కూలింగ్ లేదు, తాగండి. అరే వాడిని మాత్రం చిన్న కొట్టుడు కొట్టారు మనం. ఎప్పుడన్నా చుచ్చి వచ్చిండ్రా వాడు. వాడు చుచ్చి వస్తున్నాడు కొడితే మామూలు కొట్టలేవాడిని అని పని అయిపోయింది అనుకున్నాను. ఇలా వెళ్ళాడు మళ్ళీ. అరే తమ్మి ఇటున్నాడు. రే మీకు ఏ అవసరమైనా ఈ వీరేంద్ర ఉన్నాడు. ఓకే అన్న సరేనా? మీకు ఏ కష్టం వచ్చినా, మిమ్ముడు ఎప్పుడైనా ఏమన్నా అన్నా కూడా వీరేంద్ర అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఓకేనా? మీ మీద చేసేస్తే నా మీద చేసేసినట్టేరా. ఓకేనారా? నీ పేరు ఎప్పుడు భయపడతాడు ఒక్కొక్కడు. అంతేరా మరి. వీరేంద్ర అంటే ఏమనుకున్నావు నువ్వు? నీ పైన చేతి వేస్తే నా పైన చేతి వేసినట్టే. నిన్ను కొడితే నన్ను కొట్టినట్టేరా. ఏంట్రా నన్ను కొడితే మీకు రక్తాలు వెళ్తాయా? మరే మంది ఎక్కువైందిరా. కాసేపు తీసుకొని వండ పెట్టా నేను. అరే నువ్వు ఎక్కువ తాగకురా. పేర్లు ఇంకా పేరు లేవా అని. అరే తమ్మి ఇంకా తాగుతావా? తాగుతాం. అన్ని చెప్పగలరా? ఎంత తెప్పిస్తే అంత తాగుతాం అన్న. అరే నీకు తెలుసలేదు అన్న, ఇది ఒకటి ఉన్నది. అరే అడ ఒకటేంట్రా. అరే అరే తమ్మి నువ్వు వెళ్ళి స్టేట్కు నా పేరు చెప్పి ఇంకా 2 కాటన్లు ఇవ్వు. సరేనా? వెళ్ళు తొందరగా వెళ్ళరా, నిద్ర వస్తుంది. పోతావా నువ్వు అక్కడ దాకా? పోతావా మళ్ళీ వస్తావా? నాకు డౌట్ ఏరా నువ్వు వస్తావంటే. ఇక్కడనే అమ్మాడుకుంటూ పోతున్నావు. అరే తొందర రావాలరా. నేనే దాని అవుతా నేను కొడితే. ఎందుకురా? నేను కొడుతా అంతే. అరే నేను దాని అవుతా, నేను దాని అవుతా ఇప్పుడు. అరే ఎందుకు మందు ఎక్కువ ఇక్కడే మందు ఎక్కింది రే. మందు ఎవరు తాగిపించలే, ఎవరు తాగిపించలే. ఇంక ఎక్కింది రే. నేను కొడతా ఇవాళ, నేను కొడిచి నేను దానైతా, నేను దానైతా. నా మందు నాకే పడతాయి పైసలే మరి. అరే పైసలు పైసలు నీయా? మందు 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 కాదు, లెక్క మందు కాదు, పైసలే మరి. అరే నీకు ఎక్కువండి. ఎక్కువ కాదు, ఇవాళ నేర్చి నేను దానైతా. అరే దానవరం నేను నీ పేరు ఎవరు చెప్తాను దానని? అరే వాడు దగ్గర నేను పోతే భయపడ్డాడు వాడు. అరే ఇన్ని కట్టేయరా, చెట్టు కట్టే కట్టేస్తావు నువ్వు మరి. అరే అరే చెట్టు కట్టారు. అరే అరే స్వామి అరే చెట్టు కట్టే. అరే వీరేంద్ర ఇక్కడ. అరే 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 ఇన్వర్టర్. అరే
మనోడే నువ్వు మనోడా నేను నా మాట నువ్వు నా మనిషి నేను దాన్ని ఓ వీడు బ్రతకడం కంటే చనిపోకటే మేలు. వీడిని కూడా మంచిగానే కొట్టి చంపి చల్ నేను కాపాడకు. నిన్ను కూడా కాపాడుతాడు. ఏమైందన్నా అన్న గుట్టినట్టున్నారు ఎవరు అన్న ఏమైందన్నా అన్న ఏమైందన్నా ఏమైందన్నా అన్న ఎవరు కొట్టినా ఎవరు కొట్టి అన్నా నన్ను క్షమించన్నా. ఏమైందన్నా నన్ను ఎవరు కూడా కాపాడలేరు. అలాంటి టైంలో నువ్వు వచ్చి నన్ను కాపాడినావు అన్న. నీ మేలు నేను మర్చిపోలేనన్నా. బాధపడద్దా, నన్ను కాపాడు దేవుడి అన్నాను. బాధపడద్దా అన్న. అన్న నేను ఇంటికి వెళ్ళినా, ఇంటికాడ అడిగితే అన్న లేడా అని అంటే దేని కాడికి వెళ్ళారని చెప్పారు. అందుకే మేము కలుద్దామని వచ్చాను, క్షమాపణ అడుగుదామని వచ్చాను. అన్న కొట్టిన అన్న, మీ ఇంట్లో నేను దొంగిలించిన రోజు నేను కొట్టినా. చాలామందికి నేను అన్యాయం చేసిన, చాలామందికి సాయం చేసిన. కానీ నా ఫ్రెండ్సే నేను ఆపదలో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా కుటుంబ సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారన్న. కానీ అలాంటి సమయంలో అన్న మీరు నన్ను దగ్గర చేరదీశారు. మీరు ఎంత గొప్ప ప్రేమ అన్న. నన్ను కాపాడడానికి నీకు ఇంత గొప్ప మనసు ఎలా వచ్చిందన్న? నేను కూడా నీకంటే ఘోరమైన పాపత్వాన్ని అన్న. కానీ నా దేవుడు నన్ను క్షమించాడు, నేను కూడా క్షమిస్తాడు. నన్ను ఆ పాపత్వాన్ని యొక్క అందులో నుండి నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా క్షమిస్తాడు. ఆయన మార్గంలో నడుచుకుంటే నన్ను కూడా నీలాగానే ఎవరు కూడా నా దగ్గర రాలేదు. ఒకప్పుడు ఎవరు కూడా నన్ను నీలాగానే ఉన్నప్పుడు ఎవరు కూడా నన్ను ఇష్టపడలే. నేను మారడానికి కారణం అంటూ యేసు ప్రభుల వారు దేవుడు తన గురించి నేను తెలుసుకొని మరి నాకు కూడా ఒక వ్యక్తి చెప్పడం ద్వారా నేను మారాను. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మన పాపాలను క్షమిస్తాడు, మన జన్మ పాపం అన్న. మీకు దండం పెట్టి చెప్తున్నా, యేసు ప్రభుల వారి గురించి తెలుసుకోండి. నిజమైన జీవితం ఇది కాదన్న.
యేసు ప్రభువు గురించి తెలుసుకుంటే నిజమైన జీవితం ఏంటో నీకు అర్థమవుతుందన్న. దండం పెట్టి చెప్తున్నా, మారండి. నేను ఇంత గొప్ప పాపినంటే అన్న చెప్పారా, ఎన్ని ఘోరాలు చేశాను, తాగాను, తిరిగాను, అన్నీ చేశాను. నేను చేసిన పాపం అంటలేదన్న. నన్ను అందరూ రోడ్డు పంట వెళ్తూ అందరూ తిట్టారన్న, నన్ను కొట్టారు, ఎందుకు బ్రతుకుతున్నారని అన్నారన్న. కానీ అలాంటి సమయంలో నేను గాయాలతో పడిపోయిన సమయంలో నా ఫ్రెండ్స్ కూడా వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయారని, చస్తే చావురా నువ్వు, నీ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పారన్న. కానీ అలాంటి సమయంలో నువ్వు చేరదీసి నన్ను హాస్పిటల్లో చేర్చి నన్ను కాపాడినావన్న. అదేం లేదన్న, ఆ యేసు ప్రభుల వారు చూపిన ప్రేమ నీకు పట్ల చూపించిన నాదంటే ఏం లేదు అన్న, బాధపడద్దు. నీకంటే కూడా నేను అంత ఘోరమైన పాపత్తుని నన్ను నా దేవుడు క్షమించినాడు, నేను నిన్ను క్షమించిన అంతే. నువ్వు నాకు నా జీవితాన్ని కాపాడిన దేవుడు అన్నాను. నా లైఫ్లో నా జీవితంలో నువ్వే నాకు దేవుడు అన్నాను. నువ్వేది చెప్తే నేను చేస్తాను. సరే అన్న, మనం ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ఓకేనా? బ్రదర్ డేవిడ్, ఎటు వచ్చినావు? ఎవరు బ్రదర్, ఏంటి, ఎక్కడున్నారు? అన్న పేరు వీరేంద్ర అన్న. దేవుని గురించి తెలుసుకోవాలని మీ దగ్గర తీసుకొచ్చిన అన్న. బ్రదర్ చెప్పండి, ఏంటి నీ గాయాలేంటి, దెబ్బలు ఎట్లా, ఏంటి సరే, ఎక్కడ నుండి ఏం చేస్తున్నారు? నేను ఒక తాగుపోతున్నాను, తిరిగిపోతున్నాను. నేను చేయని పాపం అంటూ లేదు, ఓకే. నేను చేయని నేరం అంటూ లేదు. సాయం చేసే వాళ్ళకు చేశారన్న. కానీ అనుకోకుండా ఊళ్ళో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టి పడేసి వెళ్ళిపోయారన్న. కానీ ఎవ్వరు కూడా, నా స్నేహితులు కూడా, నా బంధువులు కూడా నన్ను చూడడానికి ఇప్పటికి కూడా నాకు రాలేదు. నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తొచ్చాయి. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను చేసిన పాపాలన్నీ గుర్తొచ్చినాయి. అలాంటి సమయంలోనే అన్న వచ్చి నన్ను సేవ్ చేసి కాపాడిండు. కాపాడి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నను కలవడానికి వెళ్తే నన్ను కాపాడిన వ్యక్తి కూడా ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య దగ్గర తీసుకెళ్తాను తీసుకొచ్చాడు. మంచిది వీరేంద్ర గారు. నాకు డేవిడ్ యొక్క జీవితము బాగా తెలుసు. చాలా విపరీతమైన పాపములలో తిరిగిన వ్యక్తి. దేవుడు అంటే అసలు నచ్చేది కాదు, కర్కశంగా ఉండే వ్యక్తి. కానీ ఇప్పుడు చూస్తే చాలా దీనత్వం కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు, చాలా ప్రేమ గుణం కలిగిన వాడు, చాలా వరకు ప్రేమిస్తాడు. ఇలా ఎలా సాధ్యమైందని అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే జరిగింది అని అంతటా కూడా ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ మా గొప్పతనం ఏమీ లేదు, తను మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు తన లైఫ్. అదే గొప్పతనం. ఆయన మార్చుకున్నాడు కాబట్టి చాలా గొప్పగా మార్చబడ్డాయి. నేను మీకు చెప్పే విషయం ఒకటే, మీ లైఫ్ కూడా దేవుడు మార్చగలడు. ఎందుకంటే పాపుల కొరకే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరి కొరకు తన ప్రాణం పెడతానని చెప్పాడు, ప్రాణం పెట్టాడు. ఇలా పెట్టిన వారు కానీ, పాపుల కొరకు వచ్చిన వారు కానీ, చరిత్రలో చూసుకున్నట్టయినా, దైవ గ్రంథములలో చూసుకున్నట్లయినా, ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి మాట విని ఉండవు. మీకు తెలిసి చెప్పండి, మీరు నిజంగా ఇలాంటి మాట వినున్నారు? నేను పాపుల కొరకు వచ్చాను అనే మాట మీ లైఫ్లో ఎప్పుడైనా విన్నారా? వినలేదు. అది అంటే ఆయన వచ్చిన వాడు ఒకడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మేము ఎందుకు నమ్ముతున్నాం అని అంటే మతం మార్చుకోవడానికి కాదు, ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి. మనము రౌడీజం చేసినంత కాలం చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మన లైఫ్ టర్న్ అయ్యే మన జీవితం ఒక ముగింపు దశకు వస్తుంది అన్నప్పుడు మన భవిష్యత్తు అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ఇంటికి వచ్చారు. నిజమన్నా, నేను నా జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశాను. నేను ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా నా ఎరుకకు మరి చూసుకుంటే నా లైఫ్లో ఒక్క మంచి పని కూడా చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ అలాంటి సమయంలో అన్న డేవిడ్ వచ్చి నన్ను సేవ్ చేసినప్పుడు అన్నకు కూడా నేను ఎంతో అన్యాయం చేశాను, కొట్టాను, అన్న రక్తం కళ్ళ చూశాను. అలాంటి సమయంలో కూడా అన్న కూడా నాకు వచ్చి నన్ను కాపాడినంటే
అన్న ఇంత గొప్ప మనసు నాకు అప్పుడు అర్థమైంది. అన్న ఇంత గొప్ప మనసు ఉండడానికి కారణం ఏంటని తెలుసుకుందామని అన్న దగ్గరికి వచ్చానన్న. అయితే నిజం తమ్ముడు, మీరు చూసిన మాట వాస్తవం. ఏంటంటే ఆయనకు ఆ గొప్ప మనసు ఇచ్చింది దేవుడే. ఒకప్పుడు కర్కశంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సాధువుగా మారడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి రక్షణ అంటే ఏమో కాదు, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడడం. అది తప్పించుకోవాలంటే యేసు మార్గం తప్ప మరో మార్గం లేదని బైబిల్ చెప్తుంది. నిత్య నరకాగ్ని గుండానికి పోయే పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిని రక్షించి మోక్షానికి తీసుకెళ్లాలనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే దేవాది దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. లేకపోతే దేవుడే అనబడిన వాడు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క కారణము, అది రక్తం గార్చడమే. చూడు, నువ్వు ఇంత పాపివి అని అనుకుంటున్నావు. ఈ పాపానికి కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. నీవు నమ్మినట్లయితే తప్పకుండా నీకు విరుగుడు కలుగుతుంది, నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవా నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అన్నావు అనుకో, మనస్ఫూర్తిగాని హృదయంలోనికి యేసును అంగీకరిస్తే సరిపోతుంది. దీనికి ఏదో మారుడు కాదు, నీ లైఫ్ టర్న్ అయిపోతుంది. ఎలా టర్న్ అవుతుందనంటే, యేసు నీలోనికి వచ్చిన తదుపరి నీ లైఫ్ ఒక ఉన్నతమైన స్థితిలోని మార్చబడుతుంది. అది నీవు ప్రాక్టికల్గా చూస్తావు. ఎందుకంటే నీకు ఎదురుగా కనబడుతున్న డేవిడ్ గారిని మీరు చూస్తే అర్థమవుతుంది. ఆయన లైఫ్ అంతకుముందు మీకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు చూస్తారు మీరు. ఎందుకంటే ఆల్రెడీ తన కొంత ప్రేమను మీరు రుచెరిగారు కాబట్టి రాను రాను ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మతం మారడం కాదు ఇంపార్టెంట్, ఒక మార్గములోనికి నడవడం, మంచి మార్గములోనికి రావడం. చాలా మంది రాక్షసులు, చాలా మంది రాక్షసయ్య అలవాట్లు కలిగిన వాళ్ళు, క్రూరత్వం కలిగిన వాళ్ళు, అనేక మంది వ్యభిచారులు, దొంగలు, తాగుబోతులు, ఎంతో మోసగాళ్ళందరూ జైళ్ళల్లో మరి శిక్షలు అనుభవించగలిగిన వారు కూడా ఈనాడు మారి దేవుని సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? యేసయ్య ప్రేమ ఇతరులు ఇలాగ డేవిడ్ లాగా ఒక మంచి మార్గంలో నడిపించి చూపించినందుకు వాళ్ళ లైఫ్లు మారాయి. నీ లైఫ్ కూడా మారుతుంది. అన్ని వదిలేయి. ఏది కూడా నీ ఎంబడి రాలేదని నీకు అర్థమవుతుంది కదా, ఏది కూడా నీతో రాదని నీకు తెలిసింది కదా. ఇప్పుడు అన్ని వదిలేసి యేసయ్య మార్గంలోనికి వచ్చి చూడు. నువ్వు మతం మార్గంలోనికి రా, మంచి నీతిని తెలుసుకో. అది నిన్ను బతికిస్తుంది, నీ లైఫ్ను చేంజ్ చేస్తుంది, నిన్ను గొప్పగా చేస్తుంది. నీవు నలుగురికి ఆదర్శంగా డేవిడ్ లాగా నువ్వు కనబడతావు. అలా జరగాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకునండి. సమయం వృధా చేయకండి. రండి, కూర్చొని మాట్లాడదాం. ఏ డౌట్లు ఉన్నా కానీ సమయాన్ని వృధా చేయకండి. చక్కగా నేర్చుకోనండి. యేసయ్య వైపు చూడండి. మంచి మార్గం నడుస్తాం. మంచిది బ్రదర్. దేవుడు ఇంత గొప్పవాడని నాకు ఈ రోజు తెలిసిందన్న. తప్పకుండా అన్న, ఈ రోజు నుంచి నేను మారుతాను, దేవుని కోసం బ్రతుకుతాను, 10 మందికి సాయం చేస్తాను. థ్యాంక్స్ అన్న. అన్నగారు థ్యాంక్స్, నన్ను బ్రతికించినందుకు. దేవుని మార్గంలో నడుద్దాం.